హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సయీద్. వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనం 2006 నుంచి 2012 వరకు ఉన్న నోటు గురించి మనం మాట్లాడుతున్నాము. సో ఈ నోటు మనం సైజ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 137/63 mm వస్తుంది. సో ఇందులో మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను కదా, దీంట్లో వచ్చేసి ఇన్ఫర్మేషన్ చెప్తాను నేను. ఫస్ట్ మనం నోట్ని అబ్జర్వ్ చేసుకున్నట్టయితే టాప్లో వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మిడిల్ వచ్చేసి 10, ఇంకా నార్మల్గా జనరల్ మ్యాటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనం రైట్ సైడ్ చూసుకున్నట్టయితే గాంధీ గారి పిక్చర్ అనేది ఉంటుంది. సో అలాగే మనకు లెఫ్ట్ సైడ్ వాటర్ మార్క్ సింబల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకా మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే యానిమల్స్ ఉన్నాయి కదా, 3 యానిమల్స్ అనేటివి టైగర్, ఎలిఫెంట్, మనకు ఖడ్గమృగం అంటారు కదా, సో అది ఉంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఇండియన్ లాంగ్వేజెస్, రైట్ సైడ్ వచ్చేసి వాటర్ మార్క్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే నేను మీకు స్క్రీన్ మీద ఇస్తాను. దీంట్లో వచ్చేసి నోట్లో మీరు కింద 2007 అనేది ఇయర్ ఇవ్వడం జరిగింది. సో మనకు ప్రీవియస్గా మనం చెప్పుకున్నాం కదా, అందులో వచ్చేసి ఇయర్ ఉండదు. సో ఈ నోట్లో వచ్చేసి మనకు ఇయర్ ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది, అంటే అక్కడ మెన్షన్ చేశారు. మనకు దీంట్లో వచ్చేసి ఇయర్ ఉంటుంది. సో మనకు ప్రీవియస్ నోట్లో వచ్చేసి మనకు 1996 నుంచి 2006 వరకు ఇయర్ లేకపోతే కనుక మనం అది ఆ ఇయర్కి వస్తుంది, అంటే దాంట్లో ఇయర్ మెన్షన్ చేయకపోతే. సో ఇయర్ అనేది మనకు 2006 నుంచి మెన్షన్ చేస్తూ వచ్చారు. సో అది ఫ్రెండ్స్, దీని వాల్యూ చూసుకున్నట్టయితే మనం ఒకసారి 10 to 60 వరకు ఉంటుంది దీని వాల్యూ అనేది. సో అది ఫ్రెండ్స్, ఐ హోప్ మీ దగ్గర ఉందంటే కనుక ప్లీజ్, ఈ నోట్ అనేది ఆల్మోస్ట్ ఉంటుంది చాలామంది దగ్గర, ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో ఉంది కాబట్టి ఉంటుంది. ఒకవేళ ఉందంటే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.